అపోస్తుల కార్యం 6వ అధ్యాయం. నేను 2వ వచనం లేదా మొదటి వచనం నుంచి చదువుతున్నాను, ఆలకించండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగు సాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు ప్రారంభం నుంచి మీరే తోడేండి నడిపించున్న విధానానికే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయమందు నీ విలువైన వర్తమానాన్ని మేము ధ్యానించబోచుండగా ప్రభువా, మీరే మా అందరితో మీరు మాట్లాడి బలపరిచి కృప చూపి సహాయం చేయండి. ఆటంకములు అవాంతరములన్నీ యేసు నామమున లయమైపోవునుగాక. దుష్ట దురాత్మ అంధకార చీకటి శక్తుల ప్రభావము యేసు నామమున లయమైపోవునుగాక. ఈ వర్తమానం ప్రారంభం నుంచి ముగింపు వరకు నీకు మహిమకరంగా మా అందరికీ కావలసిన ఆత్మీయ ఆహారమును మీరే మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ప్రారంభిస్తూ మీ హస్తాలకు అప్పగించుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగములో అపోస్తలులు దేవుని వాక్యమును ప్రచురిస్తూ ప్రకటిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత ఈ శిష్యులు 12 కాస్త అనేకులైపోయారు. మొదటిగా దేవుడు ఎన్నుకున్న శిష్యులు ఎవరు, ఎంతమంది అంటే ఎంతమంది అమ్మా? 12. ఈ 12 కాస్త సంఖ్య విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి విశ్వాసిగా మారి శిష్యులుగా మారుతున్న సందర్భం అది. మరలా చెప్తున్నాను, విశ్వాసిగా మారి రక్షణ బాప్తిస్మం పొంది విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళు శిష్యులుగా మారిపోయారంట. ఇక్కడ మనకు కనబడుతుంది ఏంటంటే శిష్యరికం, ఇంగ్లీష్లో డిసైపుల్షిప్ అంటారు. ఇంగ్లీష్లో డిసైపుల్షిప్ అనగా శిష్యరికం. ఎవరికి శిష్యులు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి శిష్యులు. ఆయన ద్వారా ఏర్పరచబడిన జనులు. అయితే రక్షణ పొంది ఉన్నారు, ప్రభు ద్వారా పిలువబడి ఉన్నారు. వారి ద్వారా సువార్త ప్రకటించాలి అని దేవుడు ఆశించాడు. అందుకనే యేసు ప్రభు అంటున్నారు కదా, మీరు సర్వ ప్రపంచ వ్యాప్తిగా మీరు వెళ్ళండి, వెళ్ళి అనేకులను శిష్యులుగా మార్చండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని శిష్యులుగా మీరు మార్చండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కమాండ్, ఒక పనిని తన శిష్యులకు అప్పగించాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, విశ్వాసిగా మార్చండి అని అనలేదు, శిష్యులుగా మారాలి అని అన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి విశ్వాసిగా ఉండటం తొలి దినాల్లో మొదటి అడుగే, కానీ శిష్యునిగా మారాలి అని దేవుని ఉద్దేశం. యేసు ప్రభు అంటున్నాడు, సర్వలోకమునకు మీరు విస్తరించండి,
నన్ను గూర్చిన రక్షణ సువార్తను అందించండి, అందించిన తర్వాత వాళ్ళని విశ్వాసులుగా చేయండి అని చెప్పలా. యేసుప్రభు ఏం చెప్పాడమ్మా? విశ్వాసులుగా చేయండి అని చెప్పలేదు, బిలీవర్గా ఉంచండి అని చెప్పలేదు, ఒక చర్చ్ మెంబర్గా ఉంచండి అని చెప్పలేదు, ఒక సంఘ సభ్యుడిగా ఉంచమని చెప్పలేదు. ఏమంటున్నాడు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా నాకు శిష్యులను చేయండి అని అంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది మన నుంచి ఏంటంటే విశ్వాస జీవితము నుంచి మరొక మెట్టు, ఉన్నతమైన మెట్టు శిష్యరికం. శిష్యులుగా మారాలని దేవుని ఉద్దేశమై ఉంది. అయితే ఆ దినాల్లో సువార్త పరిచర్య విస్తరిస్తూ ఉండగా విశ్వాసులు నెమ్మదిగా శిష్యులుగా మారుతున్నారు. అర్థమవుతుందండి? లోకంలో ఉన్న వాళ్ళు దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ ఉండగా, ఆత్మపూర్ణుడై తన సేవకులు ప్రకటిస్తూ ఉండగా అనేకులు గర్దింపు నొంది వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యాన్ని వారి హృదయాల్లోనికి చేర్చుకున్న తర్వాత, అయ్యా మేము నువ్వు చెప్పిన బోధ ఏదైతే ఉందో అది నిశ్చయంగా 100కి 100 సత్యమని మేము గ్రహించాం, కనుక ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటాం అని అడిగితే, మొట్టమొదటిగా పేతురు గారు అనేక మందికి బాప్తిసం ఇచ్చాడు. మొట్టమొదటి అటెంప్ట్లోనే 3000 మంది బాప్తిసం పొందేశారు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 3000 మంది కాస్త కొద్ది దినాలలోనే మరెంతమంది అయ్యారంట? 5000 మంది అయ్యారు. ఈ 5000 మంది ఒక్కసారిగా రక్షణలోనికి రావటమే కాకుండా ఈ 5000 మందిలో నుంచి కొంతమంది శిష్యులు బయటకు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శిష్యులు అనేక జనులకు సువార్తను అందించు వారిగా వీళ్ళు కూడా మారిపోయారు. చూసారా ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుందో? మొదటి మెట్టేమో లోకము, ఆ లోకంలో నుంచి బాప్తీసం పొంది దేవుని వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందడం మొదటి మెట్టు అయితే, రెండవ మెట్టు క్రీస్తును అనుసరిస్తూ విశ్వాస జీవితంలో కొనసాగటం. మూడవ మెట్టు ఏంటంట? శిష్యరికం, శిష్యులుగా ఉండటం, డిసైపుల్షిప్. శిష్యరికానికి అనేక మంది నడిపించబడుతున్నారు, వారి ద్వారా అనేకులు విశ్వాసులుగా మారుతున్నారు. అలాంటి సమయంలో సంఘములో పరిచర్య విరివిగా జరుగుతుంది, అంటే విస్తారంగా జరుగుతోంది. శిష్యులు బహుబలంగా వాడబడుతున్నారు, అనేక సూచక క్రియలు మహత్కార్యాలు జరుగుతున్నాయి. అలాంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఆహా ఏమి అద్భుతమైన కార్యాలు, స్వస్థతలు, విడుదలలు, అభిషేకము, అబ్బా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయని అనేకులు సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో శిష్యులు అనబడిన యేసుక్రీస్తు ప్రభులు వారి శిష్యులు వచ్చిన అనేకులకు వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? పరిచర్య చేసేవాళ్ళు. వాక్యాన్ని మొదటిగా ప్రకటించే ముందు వీళ్ళ సిద్ధపాటు ఏంటంటే, వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత, వాక్యం ముగించబడిన తర్వాత, ప్రార్థన ఆరాధన ముగించబడిన తర్వాత వీరికి తినడానికి ఆహారం సిద్ధపరచాలి. ఎవరికి? వచ్చిన వాళ్ళకి. ఆ చర్చిలో ఆ వాక్యం వినడానికి వచ్చిన వాళ్ళు ఆత్మీయ ఆహారం పొందుకున్న తర్వాత శరీరాహారం కూడా పొందాలి వాళ్ళు. అందుకని ఆహారమును సిద్ధపరిచే కొంతమందిని ఎన్నుకోవాలని ఆశ పుట్టింది వీళ్ళకి. కానీ ముందుగా జరుగుతుంది ఏంటంటే, వీళ్ళే వారికి ఆహారాన్ని సిద్ధపరిచేవాళ్ళు. ఎవరంట? మన భాషలో అర్థం అవ్వాలంటే పాస్టర్లే, కాపరులే విశ్వాసులకు బల్లను అలాగే శరీర ఆహారాన్ని సిద్ధపరిచేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, వారికి వంట వండి పెట్టేవాళ్ళు. విశ్వాసులు వచ్చి ఆత్మీయ ఆహారం పొందిన తర్వాత శరీర ఆహారం కూడా కడుపు నిండా తిని వెళ్ళేవాళ్ళు. ఆ దినాల్లో సేవకులు ఏం చేశారంట? ఆత్మీయ ఆహారము పెట్టగలిగారు, శరీర ఆహారాన్ని కూడా పెడుతున్నారు. అది ఎలా పెడుతున్నారు? మనమందరం కలిసి పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం కదా, ఆ వంటలు పెట్టడం నా వల్ల కాదు.
వచ్చిన వాళ్ళకి వంటలు చేయడం నాకు కుదరదు. వాళ్ళే వచ్చి వాళ్ళే చేయాలి. అసలు సేవకుడిని నేను చేసేది ఏంటి? పాస్టర్ని నేను పని చేయడం ఏంటి? నేను కారులో దిగుతాను, నలిగిన షర్టును వేయను, నా బైబిల్ 2-3 మోస్తారు, నేను నడుచుకుంటూ వెళ్తే ముందు 2 వెనకాల 2 వస్తారు. నేను వాళ్ళకి వంటలు చేసి పెట్టడం ఏంటి? వాళ్ళకి ఆహారం సిద్ధపరచడం ఏంటి అనే విధానంలో నేటి సేవకులు అనేక మంది ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నిన్ను మట్టుకు నీవు తగ్గించుకోవడమే కాదు, ఎంతవరకు తగ్గించుకోవాలంటే నీ సహోదరుని పాదములు కడుగుటకు కూడా నువ్వు వెనకాడకూడదు. మొదటిగా శిష్యుల్లో కలిగే అనుభవం ఇది. ఇది ఎవరు నేర్పారు అని అంటే, దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు చెప్పలేదు, నేను ఎలాగైతే కడుగుచున్నానో మీరు కూడా అలాగే చేయుడి. చేసి చూపించాడు. మీరు ఎప్పుడైనా బల్లారాధనకు వచ్చినప్పుడు ఆహారం సిద్ధపరచాలని ఆశ, ఒట్టి చేతులతో ఖాళీ కడుపుతో ఆత్మీయ ఆహారం ఎలాగో పొందుతారు. శరీర ఆహారం పొందాలి అని సేవకునిగా ఒక తలంపు ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. అయ్యో బిడ్డలో ఖాళీ కడుపుని ఇంతసేపు ఉండి వెళ్తున్నారే, అందుకని ఏదో ఒకటి చేయాలని ఏం చేసేవాళ్ళం అంటే రాత్రే కూరగాయలు కొనేసేవాళ్ళు అని నేనే స్వయంగా వెళ్ళేవాడిని. తెనాల్లో అయినా ఎక్కడైనా రాత్రే కూరగాయలన్నిటినీ తెచ్చేసి, సరుకులన్నిటిని తెచ్చేసి A to Z నేనే తీసుకొచ్చి అమ్మను సహకరించే 2 బిడ్డలను పక్కన పెట్టుకొని, లేకపోతే అత్తవాళ్ళనే మరి ప్రైజీ పాస్టర్ గారిని పక్కన పెట్టుకొని వాళ్ళకి ఏమేం కావాలో అందిస్తూ, వాళ్ళతో పాటు కలిసి నేను కూడా ఆ వెజిటేబుల్స్ కట్ చేయడమో, కావాల్సిన నీరు తేవడమో, ఏదో ఒక పనిలో నిమగ్నమై వచ్చే వారి కొరకు ఆత్మీయ ఆహారం మాత్రమే కాదు, శరీర ఆహారాన్ని కూడా సిద్ధపరిచేవాళ్ళు. దేనికి స్తోత్రం కలిగిన గాక, హల్లెలూయా. కొంతమంది అంటారు, మీరు ఎందుకండి అయ్యగారు, మీరు ఎందుకండి పని చేసేది, మీరెందుకండి, మీకేంటండి ఈ బాధ అనేవాళ్ళు. నేను అంటాను, నా బిడ్డలకు ఆత్మీయ ఆహారము ఎలాగైతే పెడుతున్నామో శరీర ఆహారం కూడా పెట్టాలనే ఆశ. చెబితే చేసేవాళ్ళు ఉన్నారు, కానీ కష్టపడి వారి కొరకు ప్రయాసపడి చేస్తూ సంతోషంగా వారు కడుపు నిండా తృప్తిగా తిని వెళ్తే వచ్చే ఆనందం వేరు. ఈరోజు అలాంటి ఆనందం పొందుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఓ రోజు ఇలాగే తెనాలి ప్రాంతంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక అతను, రిక్షా తొక్కుకునే అతను, అక్కడ వాక్యం వినబడుతున్నప్పుడు అతడు ఆకర్షితుడై వాక్యం వింటాకు వచ్చి తెనాలి ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యలో అక్కడ వాక్యం వింటూ వింటూ వచ్చి కూర్చున్నాడు. ఎలాగోలా తన భార్య ముందు నడిపించబడింది, తన ముందు నడిపించబడ్డాడు. కొంతకాలం వాక్యాలు వింటూ బలపరచబడుతున్నారు. అయితే బాప్తిసం కూడా వారికి ఇచ్చాం. బాప్తిసం పొందారు. ఎవరాళ్ళు? అన్యులు, ముస్లిం సహోదరులు. దేవుడి గురించి తెలియదు, యేసు ప్రభు గురించి తెలియదు. ఎలాగైతే దేవుడు ఆకర్షించి ఒక గొప్ప కార్యాన్ని చేసి రక్షణలోనికి కూడా నడిపించేటట్లుగా దేవుడు కృప చూపాడు. దాని తర్వాత అయిపోయిన వెంటనే, బాప్తిసం అయిపోయిన వెంటనే బల్లారాధనలోనికి తీసుకొని వచ్చాం. బల్లారాధనలోకి తీసుకొని వచ్చిన మునుపు ఏం చేసామంట, అన్నా వచ్చి ఇక్కడ నిలబడు అని అంటే, ఎందుకన్నా ఏమైంది? లేదు, ఈ టబ్బు దగ్గర నిలబడు అని అన్నాం. ఆ టబ్బు దగ్గర నిలబడిన తర్వాత ఈ కాళ్ళకున్న ఫ్యాన్ని కొంచెం పైకి లాగుతుంటే, అన్నా ఏంటి, ఏం చేస్తున్నారు అన్నాడు. ఏం లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నట్లుగా నీవు నన్ను ప్రేమిస్తున్నట్లుగా ఒకరికొరకొరు ఒకరు తగ్గి ఉండునట్లుగా దేవుడు చూపిన క్రమం చొప్పున నేను నీ కాళ్ళు కడగదలుచుకున్నాను. అన్నా ఏడనా నువ్వు సేవకుడు, పాస్టర్ గారు, నేను రిక్షా తొక్కునేవాడిని, నీవు నా పాదములు కడుగుతావు ఏంటి?
అని నన్ను ఎంతగానో అతి గౌరవించి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. లేదు లేదు, ఇలా చేయడం యేసు ప్రభు వారు చేశారు, ఆఫ్టర్ ఆల్ నేనంత అని చెప్పి సంఘంలో చేర్చబడిన అతని పాదాలు కడిగితే కళ్ళల్లో నుంచి నీళ్లు కార్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక శిష్యుడు ఎలా ఉండాలి అని అంటే, మొదటిగా నీవు ప్రభు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఊరకే శిష్యరేఖం ఏర్పడదండి. ఏదో 4 ప్రసంగాలు చెప్పేసిన తర్వాత అయ్యగారు నేను కూడా మీ వెనకాల వస్తాను అని అన్నప్పుడు మనం ప్రౌడ్గా చెప్పుకొని ఇగో ఈ నా శిష్యులు, వీళ్ళందరూ నా శిష్యులు అంటానికి కాదు. నీవు నీ విశ్వాసిగా, లేకపోతే నీవు రక్షించిన నీ ఆత్మ పాదములు కడుగునంతగా నువ్వు తగ్గించుకోగలుగుతావా? ఒక సేవకుడికి ఎలా ఉండాలి తెలుసా? డౌన్ టు ఎర్త్. నువ్వు నేల మట్టుకు తగ్గించుకోవాలి. అందుకే చూడండి, ఈ భక్త సింగ్ గారు కానీ, హోసన్న మినిస్ట్రీస్లో కానీ, అలాగే కొన్ని పెంతుకోస్తు అనుభవాల్లో చూడండి, ఎంత తగ్గింపుకు స్వభావం కలిగిన సేవకులు మనకు కనబడతారో. చూడడానికి ఏమో తెల్లని వస్త్రాలు పైనుంచి కింద దాకా ఒకటే తెల్ల అంగి, ఒక్క మరక కూడా కనబడకుండా కనబడతారు. అక్కడ కూడిక మీటింగ్ అంటే ఏం చేస్తారో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? ఓ రోజు ఇలాగే ఓ చర్చి ఓపెనింగ్, పెద్ద చర్చి, ఎక్కడ? ఒక పొలంలో. పేర్లు ఎందుకులేండి, ఇక్కడే ఈ దగ్గర పరిసర ప్రాంతాల్లోనే ఒక పెద్ద చర్చి. ఆ చర్చికి ఎవరో పొలంలో స్పాన్సర్ చేస్తే నెమ్మదిగా రేకుల షెడ్ వేసుకున్నారు. ఆ రేకుల షెడ్ కాస్త బహు విస్తారంగా దీవించబడింది. దీవించబడిన తర్వాత గొప్ప సేవకులు ఆ చర్చి రిబ్బన్ కట్ చేయడానికి వస్తున్నారు. వస్తుంటే నేను కూడా ఆహ్వానం, నాకు కూడా వస్తే నేను వెళ్ళాను. వెళ్తే ఏమండి ఇక్కడ ఈ చర్చి పాస్టర్ గారు ఎవరండి అని అంటే, ఎవరో అదిగోండి అక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు. నేను కొద్ది ముందుకెళ్తే ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, వచ్చిన విశ్వాసుల యొక్క చెప్పులు ఉన్నాయి కదా, చెప్పులు ఇవన్నీ కూడా ప్రాపర్గా లేవు, ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉన్నాయి. ఉన్న సంఘ విశ్వాసులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పనిలో నిమగ్నం అయిపోయారు. ఈయన టెంట్లు వేగిస్తూ చెప్పులు దారి నిండా పడిపోయినాయి అని ఒక్కొక్క చెప్పులు తీసుకెళ్ళి స్టాండ్లో పెడుతున్నాడు. కొంతమంది విశ్వాసులకి లెక్క ఉండదు. మందిరం గోత్రం అంటే ఇస్త్రీ అవతల పడేసి చెప్పులు చోట పడేసి క్రమం ఉండదు, ఏముండదు. ఒక స్టాండ్లో పెట్టి నీట్గా అక్కడ పెట్టాలని లేదు, ఎలా పడితే అలా వచ్చి ఇసిరేస్తారు. కానీ సేవకుడు ఇతను ఏం చేస్తున్నాడంటే, ఈ చెప్పులన్నీ లైన్లో పెట్టుకుంటూ వస్తున్నాడు. ఆ టైంకి వెళ్ళి ఏమన్నా పాస్టర్ గారు ఎవరండి ఈ చర్చికి అని అన్నా అంటే ఆయన అన్నాడు, నేనేనయ్యా ఈ చర్చి పాస్టర్ అన్నాడు. ఇదేంటి మీరేంటి చెప్పుల దగ్గర ఉన్నా అంటే, ఈ చర్చికి పాస్టర్ నేనే కానీ ప్రస్తుతానికి పనుండి అన్నాను. దీనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ తగ్గింపు స్వభావం చూడగలుగుతున్నారా మీరు? దేవుని శిష్యులు అంటే ఇస్త్రీ బట్టలు వేసుకొని కారులో దిగి కారులో వెళ్ళిపోవడం కాదండి. సేవకుడు అంటే తనను తాను తగ్గించుకొనుచు తన సహోదరుని పట్ల అదే తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. తన ఆత్మీయుడు తను కన్న ఆత్మల యందు కూడా అదే తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. శిష్యులు అంటే ఇంకా చాలా చెప్పొచ్చు, కానీ శిష్యుల యొక్క స్వభావం ఎలా ఉండాలంటే, దేవుని నుండి ఆత్మ ప్రత్యక్షతను పొందుకొని ఆత్మీయ ఆహారముతో నింపబడి ఇతరులకు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టడం మాత్రమే కాదు, శరీరాహారం అంతకన్నా ఇంకా తగ్గించుకొని వారి కొరకు ప్రాణం పెట్టినంతగా తగ్గించుకున్నాను కూడా పర్వాలేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ రాయబడిన అధ్యాయంలో కనబడుతున్న విషయం ఏంటంటే, అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది ఏంటంటే, శిష్యులు అనేక మంది అయిపోయారు, అలాగే విశ్వాసులు అనేక మంది అయిపోయారు.
ఈ సమయంలో కొంతమంది పరిచర్య చేస్తూ ఉండగా విధవరాండ్ర స్త్రీలు కొంతమంది పనిలో ఉన్నారు, ఆహారాన్ని సిద్ధపరిచే పనిలో ఉన్నారు. అయితే ఆ దినాల్లో స్త్రీలను అవమానంగా వీళ్ళు విధవరాళ్ళు అనే భేదాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అందుకనే ఈ భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందుకని మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ పరిచర్యలో మీరు వస్తున్నారు, మీకు ఆత్మీయ ఆహారాన్ని పంచాలా లేకపోతే శరీరాహారాన్ని పంచాలా, ఈ రెండిట్లకి సమయం సరిపోవట్లేదు. ఇంతవరకు మీకు ఆత్మీయ ఆహారాన్ని శరీరాహారాన్ని పంచగలిగాం, కానీ ఇప్పుడు సంఘం విస్తరించబడుతుంది. మేము మాత్రమే శరీరాహారం కొరకు సిద్ధపరిస్తే ఆత్మీయ ఆహారం పెట్టేవాళ్ళు ఎవరు అని శిష్యులకు ఒక ఆలోచన వచ్చింది. అందుకని వీరి కింద ఉన్న కొంతమంది శిష్యుల్ని, బాబు మేము ఏ అనుభవాల్లో గుండా వచ్చామో మీరు కూడా ఇప్పుడు శిష్యులుగా మారి అదే అనుభవాల గుండా నడిపించబడుతున్నారు కదా, అయితే ఇప్పుడు పరిచర్య వ్యాపించబడుతుంది కాబట్టి ఇప్పుడు మీ పని వచ్చింది. ఏం చేయాలంటే, వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు శరీరాహారం మీరు సిద్ధపరచండి, ఆత్మీయ ఆహారం మేము సిద్ధపరుస్తాం. అర్థమైందా? శరీర ఆహారాన్ని సిద్ధపరచడంలో శిష్యులు ఏమాత్రం విసిగెత్తిపోలా, కానీ సమయం సరిపోట్లా. అందుకని ఏం చేశారు, ఇదే భావజాలం కలిగినటువంటి వారిని ఎన్నుకున్నారు. బాగా ఆశీర్వదించబడిన సంఘంలో అయితే మేం చేస్తాం అని చేతులు ఎత్తారు, వస్తారు. 2000 మంది 3000 మంది సంఘంలో అయితే చీపురు పట్టుకొని ఎకరం ఆ చివరి నుంచి ఎకరం ఈ ముగింపు వరకు కూడా ఊడ్చేవాళ్ళు ఉంటారు, పనిచేసేవాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు దేవుని చూసి చేసేవాళ్ళు కాదు, కానీ మందిని చూసి చేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, భయభక్తులు కలిగి చేసే విధానం నిన్ను శిష్యునిగా మారుస్తుంది. ఈ శిష్యులు ఎలాంటి వాళ్ళు అంటే, ఈ శిష్యులు వీరిని రక్షించిన ఆత్మీయ తల్లిదండ్రులు ఏం చెబితే అది చేసే శిష్యులుగా మారారు. అందుకనే ఈ యేసుక్రీస్తు ప్రభువు ద్వారా శిష్యులుగా ఏర్పరచబడిన వీరి క్రింద అనుభవాలు కూడా నడిపించబడుతున్న కొంతమంది శిష్యులకు చెప్పారు, బాబు మీలో అనేక మంది ఉన్నారు, కానీ మాకు 7 శరీరాహారాన్ని సిద్ధపరిచే సహకారులు కావాలి అని అన్నారు. అనేక మందిని వారు పిలిచారంటే పిలవలేదండి. ఇంకా ఎంతమంది ఉన్నారు చూడండి. ఇప్పుడు జనం ఒక 100-200 మంది పోగుపడితే ఆటోమేటిక్గా వాళ్ళకి లోపల ఇన్స్పిరేషన్ వచ్చింది. ఒడ్డు బియ్యం మేము ఇస్తాం, నూనె ఇస్తాం, కారం ఇస్తాం, పప్పు ఇస్తాం అంటారు. అదే జన సమూహం లేనప్పుడు ఆయన మందిరంలో ఆయన సేవలో పనిచేయాలంటే ఎవరికి మనసు రాదు. ఈ మధ్య టీవీల్లో కూడా స్పాన్సరింగ్ చూడండి. స్పాన్సర్ చేసేవాళ్ళు ఎలా చేస్తారంట, సంఘ కాపరి ఒకళ్ళు ఉంటారు, స్పాన్సర్ చేసేది ఆ తెరలో కనబడే అయ్యగారికి పంపిస్తారు. నేను అన్నాను, ఎందుకమ్మా నీ సేవకుడు నీ ఆత్మను కోరి నిన్ను ఆత్మీయ ఆహారంతో పెంచుతుంటే నువ్వేం చేస్తున్నావు నాన్న? మరి నీ కష్టార్జితాన్ని ఎవరికి ఇస్తున్నావు? సేవకుడికే కదా అని అంటే, అవునండి సేవకుడికే. ఎవరు అంటే ఆ తెరలో కనపడతాడే ఉదయానే, ఆయనకి. కోడి ఒకటిదైతే గుడ్లు మరొకటిది అయిపోయింది. గొర్రెను కాస్తూ మేపుతూ అన్ని రకాల ఆహారాన్ని సిద్ధపరిచి పోషణ సంరక్షణ చూసుకుంటే ఈ గొర్రెలు ఎక్కడ పాలిస్తున్నాయి అంట, బయట పక్కింటి వాళ్ళకో లేకపోతే బయట ఓనర్కో పాలిస్తున్నారు. నేను దేనికి చెప్తున్నానంటే ఈ మాట, ఎందుకు అలా చేస్తున్నారు అంటే మా బొమ్మ తెరలోనే వేస్తారు అని. అర్థమైందండి? మేము ఎంత వేసామో ఆ తెరలో ఎంతమంది వ్యూవర్స్ ఉంటే అంతమంది చూస్తారు కాబట్టి నేను మా సేవకుడిని పక్క దోసేసి ఆ తెరలో కనబడుతున్న ఆ సేవకుడికే మేము ఇచ్చాం. ఎందుకు అంటే మమ్ములను మేము కనపరుచుకోవడానికి. దేవుడు అంటాడు, రే
నువ్వు వద్దు, నీ కానుకొద్దు, పక్కకు పోరా అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ పని చేయడానికి రా అంటే అనేక మంది వచ్చారు. అలాగే తనను తాను కనపరుచుకోవడానికి ఆ సంఘంలో, ఆ చర్చిలో తనను తాను కనపరుచుకోవడానికి అనేక మంది మేము వస్తాం. కానీ ఆత్మ సంబంధులైన శిష్యులు మాత్రం ఏం చేశారు తెలుసా? ఎంతమంది కాదు, దేవుని చేత ఏర్పరచబడిన వారే కావాలి. అన్నం సిద్ధపరిచే వాళ్ళు కూడా దేవుడు ఏర్పరిచిన వాళ్ళే కావాలంట. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శరీర ఆహారాన్ని సిద్ధపరచడానికి కూడా దేవుడే ఏర్పరచాలంట. మీకు అర్థమవుతుందండి? ఎవరు పడితే వాడు చేయడానికి, బాధ్యతలు అప్పగించడానికి దేవుని వాక్యం సెలవు ఇవ్వట్లేదు. ఈ ఆహార కార్యక్రమాలు నువ్వు చూసుకో, ఈ టెంట్ల కార్యక్రమాలు నువ్వు చూసుకో, ఈ సౌండ్ సిస్టమ్ కార్యక్రమాలు నువ్వు చూసుకో అని ఎవడికి పడితే ఆడికి చెప్పకూడదంటండి. అర్థమవుతుందా? దేవుని చిత్తములో వారు ప్రతిష్ఠించబడిన జనమైతేనే, వారు సంఘంలో మంచి పేరు కలిగిన వారైతేనే, వారు సంఘంలో మంచి సాక్ష్యం కలిగిన వారైతేనే వాళ్ళకు మాత్రమే చర్చిలో వంట వండడానికి అర్హులు. ఇది నేను చెప్పట్లేదు, దేవుని సర్వోన్నతమైన దేవుని ఆజ్ఞ. అపోస్తలుల గారి 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనిడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అర్థమవుతుందండి? వారిలో 7 మాత్రమే నియమించాలి అనంట. శిష్యులు అయ్యారు, అనేక మంది అయ్యారు. మొదటిగా ఎంతమంది అయ్యారు? 5,000 మంది అయ్యారు. 3,000 మంది అయ్యారు మొదటిగా, తరువాత 5,000 మంది అయ్యారు. ఆ పైన అనేక మంది అవుతూనే ఉన్నారు, సంఘంలో చేర్చబడుతున్నారు. అయితే వీరిలో నుంచి అనేక మంది శిష్యులుగా మారారు. ఈ శిష్యుల్లో వచ్చే జనులకు పరిచర్య చేయడానికి 7 ఎంచుకోండి అని అన్నాడు. 100 మంది ఉన్నారండి, 100 మంది చేస్తాం అంటే లేదు 7 చేయాలి. ఎందుకంటే ఆ 100 మందిలో ఇంకా పరిపూర్ణమైనటువంటి అనుభవాలు నేర్చుకున్న వాళ్ళు కారు. ఇంకా సంఘంలో కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన వారు, దేవుని వాక్యంలో అనేక విషయాలు ఇంకా నేర్చుకొని అలాగూ చేయవలసిన వారు. అందుకనే అందరూ పనికిరారు. ఒక 7 ఆ 7 ఏం అర్హతలు కావాలి? మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే వచ్చే వాళ్ళకి సంఘంలో ఆయన మందిరంలో వంట చేసి పెట్టడానికి, శరీరాహారం సిద్ధపరచడానికి 100 మంది ఉంటే లేదు, వారిలో 7 మాత్రమే ప్రతిష్ఠించబడాలి అని చెబుతున్నాడు. ఎవరు పడితే వాళ్ళు కాదు. వాళ్ళకు ఉండవలసిన లక్షణాలు కూడా చెప్తున్నారు వీళ్ళు. ఏం చెబుతున్నారు? మొదటి లక్షణం ఏంటంట? చదవండి, ఆ వచనం చదవండి. 3వ వచనం, 4వ వచనం. ఒక్క నిమిషం ఆగండి. 3 విషయాలను 7 చెప్పారు. 7 ఎన్నుకోవాలంటే 3 విషయాలు వీళ్ళల్లో కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి అని అంటే, మొదటిగా ఆత్మతో నిండిన వాళ్ళు కావాలంట. మీకు నా ఆలోచన చేసుకుంటే వంట వస్తే చాలదండి. ఆహారం సిద్ధపరచడానికి పప్పు ఎంత వేయాలి, సాంబార్లో కూరగాయలు ఎన్ని కోయాలి, ఉల్లిపాయలు ఎన్ని కోయాలి, చింతపండు ఎంత వేయాలి, ఇది తెలిస్తే చాలదా? అసలు వీటి గురించి ప్రస్తావన లేదు. కానీ ఏమంటే ఆత్మతో నిండుకొనిన వారై ఉండాలంట. అసలు దేవుని పరిచర్య అంటే ఎంత కట్టడలతో ఉంటుందో నేటి ప్రజలకు తెలియదండి. నేటి సేవకులకు కూడా తెలియదు, నేటి విశ్వాసులకు కూడా తెలియదు. దేవుని పరిచర్య అంటే ఎంత కట్టడలతో, ఎంత పరిశుద్ధతతో, ఎంత నియమముతో, ఎంత క్రమముతో ఉంటుందో ఈరోజు సమాజానికి, సంఘాలకు తెలియకుండా పోతుంది. వంట వండడానికి
వంట వండటం వస్తే చాలదో, వాడు ఆత్మతో నింపబడిన వాడై ఉండాలంట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పడానికి కాదండి, వంట వండడానికి కూడా వాడు ఆత్మ సంబంధి అయి ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు అంటారంటే, ఇప్పుడు చూడండి, అన్నాలు వండే కాడ కొంతమంది మేస్త్రులు ఏం చేస్తారంటే, అందరూ కాదు కొంతమంది, ఒకవైపు వీడు నోట్లో ఆ అశుద్ధం నవ్వులుతూనే ఉంటాడు, ఇలా వస్తాడు, మళ్ళీ ఇక్కడ గంటి తిప్పుతూ ఉంటాడు, మళ్ళీ ఇలా తుడుచుకుంటాడు, మళ్ళీ ఇట్లా రాసుకొని గారెలేస్తాడు. ఎవరికి? మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత వచ్చే జనాలకి ఆహారం సిద్ధపడుతున్నాడు. ఒకవైపు తింటూ ఒకవైపు పాన్ పరాగ్ వేసుకొని నవ్వులుతూ వీళ్ళకి అన్నం, గారెలు, ఫ్రై కర్రీలు చేస్తూ ఉంటాడు. ఆ మూతిలో తుడుచుకుంటాడు, మళ్ళీ ఎట్టా అంటాడు. మరొకటి, తాగి వంటలు చేసే వాళ్ళు ఉంటారు. ఉండరా? తాగి వంటలు చేసేవాళ్ళు ఉంటారండి. కొంతమంది భలే విచిత్రంగా ఉంటుంది. వాళ్ళని అడిగితే ఏమంటారు? తాగితేనే పర్ఫెక్ట్ చేస్తాడు, వీడు తాగకపోతే తేడా చేస్తాడు అంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు మహానుభావులు. కొంతమంది డ్రైవింగ్ చేయాలన్నా తాగితేనే డ్రైవింగ్ కరెక్ట్ చేస్తారంట, తాగకపోతే అసలు బండి తోలలే అంట, స్టీరింగ్ కూడా పట్టుకోలేడు, చేతులు అడిగిపోతాయి. మరి ఇదేందో నాకు అర్థం కాదు. ఇలాగా అపవిత్రతతో కలిసి వంట చేయకూడదు. ఎవరికి? దేవుని పిల్లలకు. ఇలాగా పనికి మాలిన అలవాట్లతో దేవుని పరిచర్య చేయడానికి వీల్లేదు. నిన్ను నీవు శిష్యునిగా మార్చుకొని ఆత్మ సంబంధివై ఉండాలి. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలంటే ఆత్మ సంబంధి అయి ఉండాలి. దేవుని పరిచర్య చేయాలంటే దేవుని సన్నిధిలో చెప్పాలంటే మందిరంలో ఓడవడానికి కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. ఇక్కడ ఊడ్చి బయటికి వెళ్ళి దుర్భాషలు ఆడే విధానంలో వాళ్ళు చేయకూడదు. ఇక్కడ నీట్గా ఫ్లోర్ కడిగి సువాసనతో ఉండి బయటికి వెళ్ళి గబ్బు నోరుతో అనేక మంది దూషించకూడదు. అందుకే దేవుడు కట్టడి విధించాడు. ఆయన మందిరంలో నువ్వు ఏ పని చేసినా మొదటిగా ఆత్మపూర్ణులై ఉండాలి. అంతవరకు నువ్వు విశ్వాసిగా గమనించబడతావు, సేవకుల ద్వారా గమనించబడతావు అంతే. తొందరపడి బాధ్యతలు ఎవరికి ఇవ్వరండి సేవకులు. ఎవరికి బాధ్యతలు ఇవ్వకూడదు తొందరపడి. వాడు ఆత్మపూర్ణుడై ఉన్నాడా లేదా, ఆత్మ సంబంధిగా ఉన్నాడా లేదా, తన జీవితం ఆత్మపూర్ణంగా ఉందా లేదా చూసి అప్పుడు పరిచర్యలో మైక్ దగ్గర కానీ, ఓడవడానికి కానీ, వంట చేయడానికి కానీ అప్పుడు నియమించాలంట దేవుని పని చేయడానికి. ఆత్మ లేనివాడు నావాడు కాదు, వాడు ఆత్మపూర్ణుడైతే నావాడు. వాళ్ళు చేయొచ్చు. ఈ ఉదయకాల సమయంలో మొదటిగా అనేక మంది శిష్యుల్లో ఏర్పరచబడిన కొంతమందిలో కావాల్సిన గుణలక్షణాల్లో మొదటి లక్షణం ఆత్మ సంబంధులై ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మ సంబంధులుగా మార్చి ఆయన మందిరంలో పనివారిగా చేర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు ఆయన సన్నిధిలో ఓడవడం అన్నీ చేయడం మామూలుగానే ఉంది, కానీ నీవు శిష్యుడిగా మారి తర్వాత ఏం చేయాలంట? ఆత్మపూర్ణుడివై ఆయన సన్నిధిలో పని చేయుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా జ్ఞానముతో నిండిన వాడై ఉండాలి. నాకు అర్థం కాదు, వంట వండడానికి ఆత్మపూర్ణులు అన్నారు, బాగానే ఉంది, మళ్ళీ జ్ఞానం ఏంటి? అసలు ఎలా ఎలా అనిపిస్తుందంటే ఈ వాక్యం విన్నప్పుడు రోమాల్లో నిక్కబడుచుకుంటున్నాయి. ఒక శరీర ఆహారాన్ని సిద్ధపరిచే వారికి ఆత్మపూర్ణులై ఉండటం ఏంటి? రెండోది జ్ఞానంతో ఉండటం ఏంటి? ఇదేం జ్ఞానం, ఇదేమి రెస్ట్రిక్షన్స్, ఏమి క్వాలిఫికేషన్లో? అసలు వంట గురించి ఏమన్నా మాట్లాడుతున్నారండి? పరిశుద్ధాత్మ దేవుడు వంట గురించి మాట్లాడుతున్నాడా? లేదు. నువ్వు వంట చెయ్యాలి, దేవుని ఆలయంలో నువ్వు ఆహారాన్ని సిద్ధపరిచి పరిచర్య చేయాలంటే మొదటిగా నీవు ఆత్మ సంబంధివై ఉండాలి. రెండవదిగా జ్ఞానంతో నింపబడిన వాడై ఉండాలంట.
ఏం జ్ఞానం? ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి, ఎంత ఎంఎల్ నూనె వేయాలి, ఎన్ని లీటర్ల డాల్డా వేయాలి, ఈ జ్ఞానం కాదు. ఈ జ్ఞానం కానే కాదు. ఏ జ్ఞానం కావాలంట? జ్ఞానముతో నిండిన వాడై ఉండాలి. అది యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకున్నట ఏ జ్ఞానమునకు మూలమో. ఆడు వంట చేసినప్పుడు ఏం చేయాలి తెలుసా? జ్ఞానంగా చేయాలంట. వచ్చిన సరుకులన్నిటిని ఏం చేయాలంట? ఆ వంటకు లెక్క చెప్పవలసిన వాడై ఆ వంట సామాగ్రిని ఏం చేయాలంటే భద్రంగా దాచి దేవుడు చూస్తున్నాడని ఇంటికి ఎత్తుకెళ్ళడానికి కాదు. అంతమంది శిష్యులు వస్తుంటే వంట చేసే క్రమంలో ఈ శిష్యులు వేసే కానుక ప్రకారంగా వంట వండడానికి కొంతమందికి ఆ బాధ్యత అప్పగించాలి అంటే ఎన్ని సరుకులు వాళ్ళ చేతికి అప్పగించబడతాయి? ఆ సరుకులన్నీ కూడా జాగ్రత్తగా ఉపయోగించి మిగిలినవన్నీ కూడా నా ఇంటికి ఏమాత్రం దొంగిలించబడకూడదో కేవలం ఆయన సన్నిధిలోనే ఉండాలి. కారం మిగిలిందని, నూనె మిగిలిందని ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు కాదు. ఇంటికి ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా వంట దగ్గర బాధ్యతగా పెడితే, ఆయన పిల్లలకు వండడానికి నియమించి పెడితే, ఆత్మ సంబంధులుగా నియమించి పెడితే, ఈ వంట చేసేవాడు భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి, జ్ఞానం అంటే యెహోవా నన్ను చూస్తున్నాడనే భయభక్తులు కలిగి ఆ వంట పరిచయలో ఉండాలంట. ఎత్తుకెళ్ళిపోవడానికి కాదు. పాస్టర్ గారు లేళ్లే ఇట్లా చెప్పి జోబులు వేసుకెళ్ళిపోవడానికి కాదు. ఎవరు చూడట్లేదులే. భయభక్తులు కలిగి ఉండాలంట. గజ గజ వణకాలంట దేవుని సన్నిధిలో. ఆయన ఒక్క రూపాయి కూడా నిప్పుతో సమానం. ఆయన ఒక్క రూపాయి కూడా నిప్పుతో సమానం. ఎవరైనా నిప్పు ఎవరైనా జోబులో వేసుకుంటారండి? కాలుతున్న నిప్పు చేత్తో పట్టుకొని జోబులో వేసుకుంటారా? దేవుని పేరిట వచ్చిన ధనము, దేవుని పేరిట వచ్చిన ఆ ధనము అది కొలిమిలో కాలుతున్న అగ్ని వంటిది. దాన్ని ఆహారం వండడానికి ఉపయోగపడితే మంచిగానే ఉంటుంది, కానీ స్వార్థంగా ఉపయోగిస్తే ఆ ప్రతి రూపాయి కూడా ఒక అగ్ని కణంగా మారి నిన్నే దహించేస్తుంది. నిన్ను, నీ ఇంటిని, నీ ఆరోగ్యాన్ని, నీ శరీరాన్ని నాశనం చేసేస్తుంది. ఎలాగా? దేవుని రూపాయిని దుర్వినియోగం చేస్తే, దొంగిలిస్తే. ఈరోజు చూడండి, ఆయన సన్నిధిలో చెప్తున్నాను నిలవబడి, దేవుని పేరట ఎవరైనా ప్రేరేపించి బాబు ఇదిగో ఈ 200 లేకపోతే 500 ఉంచండి, దేవుని పరిచయలు వాడండి అని అంటే, నా కుటుంబం పస్తున్నా సరే దేవుని పని కొరకే వాటిని వాడతాను. ఎందుకంటే నా ఖర్చులకి ఇవ్వలేదు, దేవుని పని అని ఇచ్చారు కాబట్టి ఇది దేవుని పనికి తప్ప మరి దేనికి వాడబడకూడదు. అవసరమైతే నా కుటుంబం నేను పస్తులు అంటాం. అవసరమైతే ఆ భయంతో పని చేస్తాను. నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, కానీ సర్వోన్నతుడైన దేవుని సింహాసనం ఎదుట నిలబడి చెప్తున్నా, ఆ ధనము దేవుని ధనము, అది నిప్పుతో సమానం అని పనిచేస్తాను. నా దేవుని ఎదుట ఆ రికార్డు ఉంది. అందుకే జ్ఞానం కలిగి పని చేయాలంట. ఏం కలిగి పని చేసేవాడు కావాలి? జ్ఞానంతో నిండిన వాడై ఉండాలి. నువ్వు వంట వండాలి అంటే మొదటిగా ఆత్మపూర్ణుడై ఉండాలి. రెండవదిగా ఏం చేయాలంట? జ్ఞానంతో ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానానికి మూలం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే. నా నడవడిక, మందిరంలో నా పని, నా ఆలోచన, నా తలంపులు అన్నీ కూడా నా దేవుడు చూస్తున్నాడని భయంతో ఆ పని చేసేవాడై ఉండాలి. అదే నిజమైన జ్ఞానవంతుడు. అందుకే అంటాడు కదా, ఆ 100 మందిలో 7 ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే, మొదటిగా ఆత్మపూర్ణులై ఉండాలి, రెండోళ్ళుగా జ్ఞానంతో నింపబడి ఉండాలి. ఆ జ్ఞానము యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని అర్థం. మూడోదిగా మంచి పేరు కలిగిన వాడై ఉండాలి. ఏం పేరు? సర్ ఆర్థర్ కాటన్ నెంబర్ 1 పేరండి. బ్రిడ్జి కట్టాడు ఆయన. విలియం కేరీ గొప్ప మిషనరీ అండి. బిడ్డలకు పేరు పెట్టడం వలన ప్రయోజకులుగా అద్భుతంగా మారిపోరండి. ఒకటి పేరు మన ఈ మధ్యకాలంలో విన్నాను, జాన్ వెస్లీ అంట. ఒక పక్కన వినపడుతున్నారు, జాన్ వెస్లీ ఇట్రా అంటున్నారు. ఆడు ఎక్కడున్నాడు? అప్పుడు ఆ బార్ షాప్లో ఉన్నాడు.
బండి మీద నుంచి రే జాల్వేస్ ఇటు రారా అంటున్నారు. మంచి పేరు అంటే పేరు కాదు, సాక్ష్యం. మంచి పేరు అంటే పేరు పలుకుట కాదు, సాక్ష్య జీవితం. సాక్ష్య జీవితం కలిగి ఉండటమే మంచి పేరు. నిన్ను గురించి నీ సాక్ష్యం మందిరము బయట విశ్వాసులు నీ సాక్ష్యం ఏంటంటే ఆడు తాగుతాడండి, మళ్ళీ చర్చిలో పనులన్నీ ఆడికి అప్పగిచ్చారంటారు. మీరు వెళ్ళి అడగండి, ఇండివిజువల్గా అడగండి. సంఘంలో ఫలానా వ్యక్తి ఈ పనికి నియమించబడ్డాడు, ఏర్పరచబడ్డాడు అంటే అతని గురించి తన కుటుంబం చెప్పాలి సాక్ష్యం. ఏమని తెలుసా? నా యజమానుడు ఆత్మపూర్ణుడైన వాడని, జ్ఞానవంతుడని, యెహోవా యందు భయభక్తులు గలవాడని. మూడవదిగా ఏమని చెప్పాలంట? మంచి సాక్ష్యం మా ఇంటిలో కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? దేవునికి భయపడేవాడండి. ఈ సాక్ష్యం చెప్పగలిగితే, ఎవరో పక్కన వాళ్ళు కాదు, తన ఇంటిలో తన భార్య చెప్పగలిగితే, అప్పుడు నువ్వు మందిరంలో ఒక మూలన వంట చేయడానికి నువ్వు సెలెక్టెడ్. ఇవన్నీ తెలియదండి, ఏదో వంటలు వంటతో వచ్చిగా మేము కూడా వచ్చేసి వండేస్తామండి. లేదు, వంట వండినా రాకపోయినా, వచ్చినా రాకపోయినా, నీవు ఈ మూడు కలిగి ఉన్నప్పుడు దేవుడే నేర్పిస్తాడు రుచిగా ఎట్లా చేయాలో. యూట్యూబ్లో చూడవసరం. వారికి పరిచర్య ఎలా చేయాలో దేవుడే నేర్పిస్తాడండి. ఎప్పుడు అంటే నీవు శిష్యుడిగా మారి 100 మంది శిష్యుల్లో 7గురిగా సపరేట్ చేయబడాలి అని అంటే, ఆ 7గురు సర్వోన్నతుడైన దేవుని మందిరంలో దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు శరీర ఆహారాన్ని పరిచర్య చేయాలి, సిద్ధపరచాలి అని అంటే ఇన్ని గుణలక్షణాలు కలిగి ఉంటేనే నువ్వు వాక్యపూర్వకంగా అర్హుడవైన సంఘ సభ్యుడవు, శిష్యుడవు. ఈ మూడిట్లో ఏది లేకపోయినా కూడా యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ పోస్ట్. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఆయన మందిరము, ఆయన సంఘములో ఈ 3 విషయాలు కలిగి ఉండాలంట. మందిరం లోపల మాత్రమే కాదు, మందిరము వెలుపట కూడా. అంటే మందిరం దాటి నువ్వు బయటకు వెళ్ళి నీ ఉద్యోగంలో, నీ పనుల్లో, నీ వ్యాపారంలో, నీవు ఎక్కడున్నప్పటికీ కూడా ఆత్మపూర్ణుడు అయి ఉందువుగాక. హల్లెలూయా. రెండవదిగా జ్ఞానవంతుడు అయి ఉందువుగాక, జ్ఞానవంతురాలు అయి ఉందువుగాక. జ్ఞానం అంటే ఏంటంటే, నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా నడవడిక, నా ప్రవర్తన, నా యథార్థత, నా దోషణ కలిగిన మాటలు సమస్తాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు అని భయము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుటయే జ్ఞానంతో నింపబడుట. మూడవదిగా నిన్ను గురించి ఇతరులు కాదు కానీ నీ కుటుంబంలో నుంచి సాక్ష్యం రావాలి. అప్పుడు దేవుని సమూహంలో నీవు కూడా చేర్చబడతావు. అది లేకపోతే లోకంలో అనేక సమూహాలు ఉన్నాయి, ఆ సమూహాల్లో వాడివే, ఆ సమూహాల్లో దానివే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో ఏం తెలియజేస్తాడు తెలుసా? దేవుని సమూహంలో నువ్వు ఏర్పరచబడాలి, దేవుని సమూహంలో నువ్వు రావాలి, ఆత్మపూర్ణుడివై నింపబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగిన జ్ఞానం నీకు ఉండాలి. అంతేకాదు మంచి సాక్ష్యం కలిగిన వాడై ఉంటేనే నీవు మందిరంలో ఓడవడానికైనా, మందిరంలో పని చేయడానికైనా, మందిరంలో ఆరాధించడానికైనా, మందిరంలో వాక్యం చెప్పడానికైనా, ఈ 3 గుణలక్షణాలు లేని ఎడల నీవు వెలుపటి వాడివే కానీ లోపటి వాడవు కానే కావు. దేవుడి ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న మాట, మనము ఆత్మపూర్ణులై ఉందుముగాక, జ్ఞానపూర్ణులై ఉందుముగాక, పేరు మంచి సాక్ష్య జీవితం కలిగిన వారై ఉందుముగాక, సర్వోన్నతుని పాదముల ఎదుట పరిచారకులుగా నీవు నేను ఉందుముగాక. నీవు నేను మాత్రమే కాదు కానీ నీవు నీ కుటుంబము అట్టి కృపతో నింపబడును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు అట్టి కృప అనుగ్రహించును గాక. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.